దేశాధినేత మరో దేశానికి అతిథిగా ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు వెళ్లి అనుమానాస్పదంగా చనిపోయిన ఘటన చరిత్రలో మునుపెన్నడూ లేదు. అందులోనూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే మన దేశాధినేత విదేశాల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడంటే అందరికీ షాకింగే. కానీ ఆ మిస్టరీ ఇంకా వీడలేదు, ఇక వీడే అవకాశం కూడా లేదు. భారత ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ గారు ఇటీవలే కన్నుమూశారు. అదే సందర్భంలో గతంలో ప్రధానులకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. ఆ క్రమంలోనే లాల్ బహదూర్ శాస్త్రి గారి మిస్టరీ మరణం కూడా మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన మరణం విషయంలో ఏం జరిగింది, ఇప్పటికీ ఆ కుట్రలను ఎందుకు ఛేదించలేదు అనే అంశాలను తెలుసుకుందాం. లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు అక్టోబర్ 2. అయితే గాంధీ జయంతి కూడా అదే రోజు కావడంతో నిజంగా చెప్పాలంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతికి ప్రాధాన్యం తగ్గింది. కానీ మన దేశం కోసం ప్రాణాలను అర్పించిన అసలైన దేశభక్తుడని చాలా మందికి తెలియదు కూడా. 1965లో మన దేశంపై దాడి చేసి మన భూభాగాన్ని ఆక్రమించుకున్న పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ సైన్యాన్ని లాహోర్ దాకా తిప్పికొట్టే వ్యూహాన్ని అమలు చేసిన ఘనత కూడా ఈయనదే. నెహ్రూ తర్వాత గుల్జారీలాల్ నందా తత్కాలిక ప్రధాని అయ్యారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని అయ్యారు. జై జవాన్ జై కిసాన్ నినాదం కూడా ఈయన ఇచ్చారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా ఈయన హయాంలోనే ఏర్పాటైంది. ఇండియన్ లింకన్ గా పేరున్న లాల్ బహదూర్ శాస్త్రి గారి వ్యక్తిత్వం ఎలాంటిదో ఒకే ఒక ఉదాహరణతో చెప్పవచ్చు. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న టైంలో కర్ణాటకలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. వందలాది మంది మరణించారు. ఆ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇలా రాజీనామా చేసిన తొలి కేంద్ర మంత్రిగా నిలిచారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇక ఆయన మరణం గురించి తెలియాలంటే అంతకుముందు 1965 పాకిస్తాన్తో యుద్ధం టైంలో ఏం జరిగిందో తెలియాలి. 1965 ఆగస్టులో కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలతో పాటు గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. వేలాది మందికి అక్రమ మార్గాల్లో కాశ్మీర్లోకి గుజరాత్లోకి పంపించింది, అల్లర్లకు కుట్ర చేసింది. తద్వారా కాశ్మీర్లో చిచ్చురేపి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వేర్పాటువాదుల సహకారంతో కాశ్మీర్ను భారతదేశం నుండి విభజించవచ్చనే కుట్రే లక్ష్యంగా పాకిస్తాన్ ఈ పని చేసింది. అందుకు ఆపరేషన్ జిబ్రాల్టర్ అని పేరు పెట్టింది. పాకిస్తాన్ వ్యూహం కూడా వేరుగా ఉంది. అప్పటికే 2 యుద్ధాలు చేసిన భారత్ మళ్లీ యుద్ధానికి వెళ్లే సాహసం చేయదని, శాంతి మంత్రం జపిస్తుందని పాకిస్తాన్ అనుకుంది. కానీ ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆ టైంలో శాంతి మంత్రం నడవదని, ఖచ్చితంగా యుద్ధమే చేయాలని కేబినెట్ నిర్ణయం కూడా అదేనని చెప్పారట. దీంతో వెంటనే త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. నియంత్రణ రేఖను దాటి లాహోర్ను ఆక్రమించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. 1965 ఆగస్టు 5న దాదాపు 33,000 మంది పాకిస్తాన్ సైనికులు మన దేశంలోనికి చొరబడ్డారు. అదే రోజు రాత్రి మన ఆర్మీ పాకిస్తాన్ సరిహద్దును దాటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వైపు చొచ్చుకెళ్లాయి. అయితే 1965 సెప్టెంబర్ 1న పాకిస్తాన్ మరోసారి ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ పేరుతో జమ్మూలోని అక్మూర్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. మన సైన్యానికి సరుకులు చేరే మార్గాన్ని కూడా చెరబట్టింది. అయితే మన వాయుసేన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ సైన్యాన్ని తుదముట్టించింది. అంతేకాకుండా పాకిస్తాన్లోని దక్షిణ ప్రాంతంలోని 3 కీలకమైన పర్వత ప్రాంతాలను మన దళాలు ఆక్రమించేశాయి. దాదాపుగా 25 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరిగింది. ఎన్నో వ్యూహాలు ప్రతివ్యూహాలు అమలయ్యాయి. చివరికి పాకిస్తాన్ తోకముడవక తప్పలేదు. ఆ యుద్ధంలో పాకిస్తాన్ 110 యుద్ధ విమానాలను, 700కు పైగా ట్యాంకులను కోల్పోగా మనం 73 యుద్ధ విమానాలను, 280 ట్యాంకులను కోల్పోయాం. భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధాల్లో ప్రతి అంశాన్ని సూక్ష్మంగా చూస్తే ఇదే భీకరమైంది కూడా. వాస్తవానికి నిఘా వైఫల్యాలను పక్కన పెడితే అన్ని అంశాల్లోనూ పాకిస్తాన్పై ఆధిపత్యం చూపించింది భారత్. ఇంకా 2 రోజులాగితే పాకిస్తాన్లోని పలు భూభాగాలు మన సొంతమయ్యేవి కూడా. కానీ సెప్టెంబర్ 23న పలు దేశాల ఒత్తిడి కారణంగా 2 దేశాలు కాల్పుల విరమణను పాటించాల్సి వచ్చింది. అందుకు రష్యా, అమెరికా దేశాలే ప్రధానమైనవి. ఇక పాకిస్తాన్ కి ఎవరి సహకారం ఉందో మరో ఘటన కూడా చెబుతోంది. మన కశ్మీర్, మన గుజరాత్ పై పాకిస్తాన్ దాడిని మొదలు పెట్టడానికి సరిగ్గా 10 రోజుల ముందే చైనా, అమెరికా, ఇరాన్, టర్కీల నుండి పాకిస్తాన్ కొనుగోలు చేసిన ఆయుధాలు ఆ దేశానికి చేరాయి. ఆ అండతోనే మరోసారి పాకిస్తాన్ మనపై దాడి చేసింది. కానీ భారత్ చేతిలో ఓటమిని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. అంతేకాకుండా భారత్ నుండి ఈ స్థాయిలో రియాక్షన్ ఉంటుందనే విషయం అమెరికా, చైనాలు కూడా గ్రహించలేకపోయాయి.
వాటికి కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఇక లాల్ బహదూర్ శాస్త్రి గారి మిస్టరీ డెత్ విషయానికి వస్తే, భారత్ పాకిస్తాన్ యుద్ధం తరువాత అంతర్జాతీయ ఒత్తిళ్ల మేరకు పలు ఒప్పందాలపై రెండు దేశాలు సంతకం చేయాల్సి వచ్చింది. అప్పటి సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న ఇప్పటి ఉజ్బెకిస్తాన్ లో ఉన్న తాష్కెంట్ ను ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. సోవియట్ యూనియన్ తరపున అలెక్సీ కొసిగన్ మధ్యవర్తిత్వం చేయగా, మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సంతకం చేయాల్సింది. 1966 జనవరి 4 నుండి చర్చలు మొదలయ్యాయి. జనవరి 10న అర్ధాంతరంగా ఆగాయి. జనవరి 10న రాత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు కన్నుమూశారు. ఆ రోజు ఏం జరిగిందనేది కూడా మిస్టరీనే. ఈ ఒప్పందం కోసం వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రి గారికి తోడుగా ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఆర్ఎన్ చుక్, పర్సనల్ అసిస్టెంట్ రామ్నాథ్, మరో అధికారి జగన్నాథ్ సహాయ్ వెళ్లారు. తాష్కెంట్ లో ఒక కాటేజ్ ను కేటాయించారు సోవియట్ అధికారులు. ఇక జనవరి 10న రాత్రి యథావిధిగానే మీటింగ్లు ముగిశాక శాస్త్రి గారు తన రూమ్ లోకి వచ్చేశారు. ప్రతిరోజు రాత్రి శాస్త్రి గారు తన కుమార్తె సుమన్ శాస్త్రితో మాట్లాడేవారట. ఆ రోజు కూడా ఆయన మాట్లాడుతూ, ఇక పాలు తాగి పడుకుంటాను అని చెబుతుండగానే ఫోన్ డిస్కనెక్ట్ అయింది. 15 నిమిషాల పాటు సుమన్ తన తండ్రితో మాట్లాడేందుకు ప్రయత్నించాక లైన్ దొరికింది. అయితే ఆ ఫోన్ ఎవరూ ఎత్తలేదు. చాలాసేపు ఫోన్లు చేస్తే ఓ సోవియట్ అధికారి ఫోన్ ఎత్తి, మీ తండ్రి గారు మరణించారు అని చెప్పారట. అప్పటి వరకు చాలా ఆరోగ్యంగా ఉండి 15 నిమిషాల్లో చనిపోవడం అనుమానాలకు కారణమైంది. ఇక ఆ రూమ్ లోకి ముందుగా ఇతర దేశాల అధికారులే వెళ్లారు. కాసేపటి తరువాతే పక్క గదిలోనే ఉన్న శాస్త్రి గారి పర్సనల్ డాక్టర్ ఆర్ఎన్ చుక్కి సమాచారం వెళ్ళింది. ఆయన వచ్చేటప్పటికి శాస్త్రి గారు బ్రీతింగ్ తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన శాస్త్రి గారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 3 నిమిషాలకు శాస్త్రి గారు స్పృహ కోల్పోయారు. సోవియట్ డాక్టర్ ఈజీ ఎర్మన్కోతో కలిసి కృత్రిమ శ్వాస ఇచ్చేందుకు డాక్టర్ చుక్ ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. కాసేపటికి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేని శాస్త్రి గారికి అలాంటి సమస్య రావడంపై ఆ డాక్టర్ కూడా అనుమానాలను వ్యక్తం చేశారు. అక్కడే గుండెపోటు మరణంగా కన్ఫర్మ్ చేశారు. డెత్ రిపోర్ట్ కూడా అలాగే ఇచ్చారు. జనవరి 11నే ఆయన మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో భారత్ కు తెచ్చారు. అప్పటికే భౌతిక కాయం నీలం రంగులోకి మారి ఉంది. దీనిపై ప్రశ్నిస్తే, ఎంబాల్బింగ్ చేస్తే శరీరం నీలం రంగు అవుతుందని అక్కడి వారు చెప్పారని, శరీరంపై పొత్తి కడుపు, మెడ వెనుక భాగంలో కొన్ని ఘాట్లు ఉన్నాయని, విష ప్రయోగం జరిగిందని ఆయన భార్య లతా శాస్త్రి గారు వ్యాఖ్యానించారు. అంతేకాదు, శాస్త్రి గారి మరణం తరువాత బాడీకి పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదు. మరోవైపు వీలైనంత త్వరగా శాస్త్రి గారి అంత్యక్రియలు చేసేయాలనే ఒత్తిళ్లు వచ్చాయి. అయితే శాస్త్రి గారి కుమారుడు సునీల్ శాస్త్రి తన తండ్రి మరణానికి వెనుక ఉన్న కారణాలను వెల్లడించాలని పట్టుబట్టినా పెద్దగా ఎవరూ స్పందించలేదు. కాలక్రమంలో ఆయనతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఇదే డిమాండ్ను చేయడంతో 1977లో శాస్త్రి మరణంపై దర్యాప్తుకు భారత ప్రభుత్వం రాజ్ నారాయణ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ 3 ఏళ్ల పాటు విచారణ జరిపి నివేదిక ఇచ్చినా వాటిని ప్రభుత్వం ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అంతేకాదు, ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ నివేదిక మాయమైందని కూడా చెబుతారు. అంతేకాదు, ఈ కమిటీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న వారు వరుసగా గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టిన ప్రమాదాలకు గురయ్యారు. ఈ కమిటీకి తన వాంగ్మూలం ఇచ్చేందుకు కారులో తన ఫ్యామిలీతో బయలుదేరిన శాస్త్రి గారి పర్సనల్ డాక్టర్ ఆర్ఎన్ చుక్ గారు ప్రయాణిస్తున్న కారును ఓ గుర్తు తెలియని లారీ వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ చుక్ తో పాటు అతని భార్య, 2 కుమారులు మరణించారు. అతని కూతురు ప్రమాదం నుండి బయటపడింది, కానీ శాశ్వతంగా వికలాంగురాలైంది. ఆ లారీని ఎవరూ చూడలేదు, ఎవరూ పట్టుకోలేదు కూడా. ఇక శాస్త్రితో పాటు తాష్కెంట్ కు వెళ్లిన వ్యక్తిగత సేవకుడు రామ్నాథ్ కూడా రాజ్ నారాయణ్ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుంటే ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఆయన ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్లో నివాసం ఉండేవారు. ఆ రోజు ఇంటి నుండి బయటకు రాగానే మరో గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్నాథ్ తీవ్రంగా గాయపడి గతాన్ని మర్చిపోయారు. అదేంటో తెలియదు, కానీ ఇక్కడ కూడా గుర్తు తెలియని వాహనమే వచ్చింది. చాలాసేపటి వరకు ఎవరూ చూడలేదు కూడా, ఆ వాహనాన్ని పట్టుకోలేదు కూడా. ఇక లాల్ బహదూర్ శాస్త్రి గారు బయటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రెగ్యులర్ గా వంట చేసి పెట్టే రామ్నాథ్ జనవరి 10న వంట చేయలేదు. కారణం తెలియదు. కానీ జనవరి 10న రాత్రి సోవియట్ ప్రభుత్వంలో కీలకంగా ఉండే అధికారికి వంట చేసే జాన్ అహ్మద్ అనే వ్యక్తిని ఆ రోజు సెక్యూరిటీ వారు అనుమతించారు. శాస్త్రి గారికి ఆ రోజు వంట చేసింది కూడా ఇతనే. అంతేకాదు, 1965లో
శాస్త్రి గారు మాస్కోలో పర్యటించినప్పుడు కూడా జాన్ అహ్మదే వంట చేసి పెట్టారు. అయితే శాస్త్రి గారి మరణం తరువాత ఆయన కనిపించలేదు. ఆయన నేపథ్యం ఏంటి అనేది కూడా బయటకు రాలేదు. ఆ తరువాత ఆయన ఎక్కడ కూడా కనిపించలేదు. ఒకవేళ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఏదైనా ప్రమాదం బారిన పడ్డారో కూడా తెలియదు. ఇక 1996 జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణిస్తే 1977లో ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఆ కమిటీ తన నివేదికలో ఏం చెప్పిందనేది కూడా బయటకు రాలేదు. ఈ నివేదికను బయట పెట్టాలని చాలా మంది డిమాండ్ చేశారు కూడా. సమాచార హక్కు ద్వారా కూడా ప్రయత్నించారు. సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేసినా తాము ఆ సమాచారం ఇవ్వలేమని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా కూడా తిరస్కరించింది. అపీల్ కు వెళ్లినా ఆ సమాచారం మాత్రం బయటకు రాలేదు. ఇక ఈ విషయంలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. పాకిస్తాన్ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా భారత్ పై బలగాలను ప్రయోగించరాదనే వాగ్దానం చేయాలని శాస్త్రి గారు జనవరి 10న పాకిస్తాన్ ప్రధాని ఆయూబ్ ఖాన్ ను కోరారు. అయితే మరుసటి రోజు దీనిపై అవగాహనకు రావాల్సి ఉంది. కానీ ఈలోగా మరణించారు. అంతర్జాతీయ మీడియాతో పాటు భారత్ లోని ప్రముఖ మీడియా అంతా కూడా ఈ విషయంలో సైలెంట్ అయింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు అనే వార్తను కవర్ చేసినా ఆయన దేశానికి చేసిన సేవ గురించి మాత్రమే ప్రచురించారు. తాష్కెంట్ లో ఏం జరిగిందనే పరిశోధనను వదిలేశారు. కొద్ది మంది మాత్రమే ప్రయత్నించారు. ఇక భారతదేశంతో పాటు పలు దేశాల నుండి ఇలాంటి కుట్ర జరిగేందుకు ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ అవుట్లుక్ మ్యాగజైన్ ఓ స్టోరీని ప్రచురించింది. ఆ తర్వాత పలు కేసులను ఎదుర్కొంది. 2009లో దక్షిణాసియాపై CIA దృష్టి పేరిట అనుజ్ ధార్ అనే రచయిత పుస్తకం రాశారు. శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలు కావాలంటూ సమాచార హక్కు చట్టం కింద భారత ప్రధాని కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇవ్వడానికి PMO నిరాకరించింది. ఇక ముఖ్యమైన అంశం ఏంటంటే అమెరికా గూఢచార్య సంస్థ అయిన CIA డైరెక్టర్ గా ఉన్న రోబర్ట్ క్రోలీ కొన్నాళ్ల తర్వాత అమెరికాకు చెందిన గ్రెగరీ డగ్లస్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రితో పాటు భారత్ అణు పితామహుడు డాక్టర్ హోమీ బాబాలను చంపడానికి CIA ఎన్నాళ్లుగానో ప్రణాళికలు రచించిందని, సక్సెస్ఫుల్ గా అమలు చేసిందని వెల్లడించారు. అయితే తాను బతికి ఉండగా ఈ ఇంటర్వ్యూ ప్రచురిస్తే ప్రమాదమని గ్రహించిన ఆయన తన మరణానంతరమే ఈ ఇంటర్వ్యూను ప్రచురించాలని కోరాడు. ఆయన మరణించిన తరువాత ఆ ఇంటర్వ్యూను కొన్ని సాక్ష్యాలుగా చెప్పే అంశాలు బయటపెట్టాడు ఆ జర్నలిస్టు. తరువాత అతను కూడా కనిపించకుండా పోయాడనే వార్తలు వచ్చాయి. ఇక శాస్త్రి గారు, హోమీ బాబా గారు ఇద్దరు నెల రోజుల వ్యవధిలోనే చనిపోయారు. భారత్ అణుశక్తి దేశంగా అవతరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న టైం కూడా అదే. అది కూడా వీరిద్దరూ దేశం వెలుపలే చనిపోయారు. ఇద్దరి మరణాలపై అనేక అనుమానాలున్నాయి కూడా. విచారణలు జరగలేదు. దర్యాప్తు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. నివేదికలు బయటకు రాలేదు. అదే టైంలో అంటే 1960వ దశకంలో అమెరికాకు సహకరించని వివిధ దేశాల నేతలను హతమార్చడం CIA పనిగా పెట్టుకుందనే ప్రచారం కూడా జరిగింది. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి శాస్త్రి గారి మరణానికి సంబంధం ఉందంటూ దీనికి సంబంధించి పలు ప్రశ్నలు లేవనెత్తుతూ సుప్రీంకోర్టు న్యాయవాది అనూప్ బోస్ 2016 డిసెంబర్ 7న లా జెడ్ అనే మ్యాగజైన్ లో ట్రాజిక్ డెత్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది మిస్టిఫైయింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యాంగిల్ అంటూ ఓ సంచలన వ్యాసం రాశారు. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే జనవరి 10న పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారిని తేనీటి విందుకు ఆహ్వానించాక మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి కొందరు పరోక్షంగా ఓ సందేశం పంపించారట. కుట్ర జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారట. అప్పటికే శాస్త్రి గారికి విదేశీ శక్తులు ముప్పు కలిగిస్తాయనే సమాచారం ఉందని వారికి తెలుసు. కానీ అజాగ్రత్త వల్ల, లేక వెన్నుపోటు పొడిచారా, లేదా ఆహారంలో తేడానా అనే విషయాలు పక్కన పెడితే జరగకూడని ఘటన జరిగింది. ఈ ఘటన జరిగేందుకు కొన్ని రోజుల ముందే గుజరాత్ CM ని కూడా పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేసింది కూడా. ఇక దేశానికి చెందిన ఇంటి దొంగ విషయం కూడా బయటకు వచ్చింది. శాస్త్రి గారి కుమారుడు అనిల్ శాస్త్రి స్వయంగా కొన్ని ఆరోపణలు చేశారు. అప్పటి షిప్పింగ్ వ్యాపారి సిండికేట్ కింగ్ ధరమ్ తేజ్ చేసిన అవినీతి గురించి, అక్రమాల గురించి తన తండ్రికి తెలుసునని, తన తండ్రి తాష్కెంట్ కు వెళ్లిన టైంలో ధరమ్ తేజ్ కూడా తాష్కెంట్ లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఇది కూడా ఆలోచించాల్సిన అంశమే. ఇక తాష్కెంట్ ఒప్పందానికి వెళ్లే ముందు శాస్త్రి గారు మన దేశ రక్షణ అధికారులతో చర్చించిన ముఖ్యమైన అంశాలు ఆ ఒప్పంద తుది పత్రాల్లో మిస్ అయ్యాయి. వాటిలో మన సరిహద్దు వెంట పాకిస్తాన్ చేస్తున్న గెరిల్లా యుద్ధం అంశం ముఖ్యమైంది. అంటే పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ఆపేయాలనే కండిషన్ ఉండేది. కానీ తుది పత్రాల్లో ఆ అంశం లేకపోవడం కూడా
అనుమానాలకు కారణమైంది. ఇక ఇతర దేశాధినేతలు వస్తే ఎప్పుడూ తాష్కెంట్ లో పెద్ద హోటల్ బుక్ చేసేవారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక కాటేజ్ ను కేటాయించారు. అందులో టెలిప్రింటర్, డైరెక్ట్ టెలిఫోన్ కూడా లేవు. సెక్యూరిటీ నుండి టెలిఫోన్ కనెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక శాస్త్రి గారి మృతదేహం ఢిల్లీకి వచ్చినప్పుడు చూస్తే ఆయన నోరు, ముక్కు నుండి రక్తం కారణం కనిపించడంతో పాటు ఆయన ఒంటిపై ఘాట్లు ఉన్నాయని శాస్త్రి గారి భార్యకు అనుమానాలు వచ్చాయి. దీంతో ఆమె లాల్ బహదూర్ శాస్త్రి గారి చేతులను నెయ్యిలో ముంచింది, పెదాలకు నెయ్యి పూసింది. అప్పుడు నెయ్యి నీలి రంగులో కనిపించిందట. దీంతో విషప్రయోగం జరిగిందనే అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన వ్యక్తిగత డైరీ, ఆయన రోజువారీ కార్యక్రమాలను రాసుకునే యాక్షన్ ప్లాన్ పుస్తకం కనిపించకపోవడం కూడా అనుమానాలకు కారణమైందని ఆయన మనువడు సంజయ్ తెలిపారు. ఇన్ని అనుమానాలు, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో శాస్త్రి గారు ఎలా మరణించారనేది తేలని మిస్టరీగా మిగిలింది. నిజమైన దేశభక్తుణ్ణి, రైతు బాంధవుణ్ణి మన దేశం కోల్పోయింది. ఇవి లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణానికి సంబంధించిన అంశాలు.